బాలి ఆట గల్లీ గల్లీలో వాడవాడలో బాక్స్ ఆఫీస్ మొత్తం దుల్లా కొట్టేస్తున్నాం. ఊరి తప్పేదే లేదేస్. కల్ట్ ఫ్యాన్ అభిమాని ఒక హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో అలా చూసి చూపించాడు. రాజులమ్మ జాతరే టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు. ఏ కథైనా మా ఊడు చేస్తాడు. तेरे पाकिस्तानी अड्डा में पेट के बता रहा हूं. ఉన్నాడు మా అన్నయ్య ఏం చేశాడు? నాగ చైతన్య చేశాడు. కింగ్ కొడుకు కింగ్. भारत माता की जय. మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది. మనం పెళ్లి చేసుకుందామా? జీవించేశారని చెప్పొచ్చు ఆ రోజు. ఇక్కడున్న 3 నెలలు నాకు 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. ప్రతి ఒక్కళ్ళు కూడా 1 డ్రాప్ అయినా సరే ఏడుస్తారు కంపల్సరీ. పుచ్చుతలే ఏ సాంగ్ పోయేది నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. వచ్చేస్తున్నా కదే కథ నవ్వే. నాగ చైతన్య గారు శ్రీకాకుళం యాసలో నిజంగా ఒదిగిపోరని చెప్పలే. మా యాసని మాత్రం ఎత్తారం సెత్తే రాజులమ్మ జాతర. ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే. ఎంతో కొండరెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ టు యు అండి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సూపర్ హిట్ బ్రో. చైతన్య హిట్ కొట్టాడు. బ్లాక్ బస్టర్ బన్నీ బాస్ చెప్పినట్టు కార్ రెగ్రెస్ట్లో దొల్ల కొట్టేసా. సముద్రంలో సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. ரொம்ப நல்லா இருக்கு. நல்லா இருக்குது. நல்லா படம். மியூசிக் சூப்பரா இருக்கு. అండి మూవీ వచ్చి నవీన్ నూలి ఎడిటింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సినిమా వల్ల మా మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పులు వస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అద్భుతమైన సినిమా బాగుంది. మూవీ చాలా బాగుంది. ఒక ఎమోషనల్ జర్నీ. చైతు గారు ఏడుస్తుంటే ఏడుపొచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ లో నాగ చైతన్య గారు ఏడిపించేశారు. సెంటిమెంట్ కూడా ఏడుపొస్తుంటది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ స్పీక్స్ ఎమోషన్ హైలైట్. క్లైమాక్స్ లో ఏడ్ చేశారు చాలా మంది. మా కళ్ళల్లో నిజంగా వాటర్ అయితే వచ్చాయి. అంత ఎమోషనల్ హిట్ అయితే సూపర్. మళ్ళీ చూస్తే మన గతం గుర్తుకొచ్చింది మొత్తం. అసలు ఏడు ఆపుకోలేకపోయింది థియేటర్. ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాం.